ఆహారము ఆహారాన్ని నిల్వ చేసుకోవడం, పరిరక్షణ చేసుకోవడం గురించి ఒకసారి తెలుసుకుందాం. ఆహారాలు ఏ విధంగా ఉండే విధానం గురించి కూడా తెలుసుకుందాం. బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, సురక్షితపరిచే పద్ధతులు, డబ్బాల్లో నిల్వ చేయడం, పాశ్చరైజేషను, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. మనం తినే ఆహార పదార్థాలు ధాన్యము, చిరుధాన్యాలు, కాయధాన్యాలు, గింజధాన్యాలు, మాంసము, చేపలు, గుడ్లు మొదలైనవిగా ఉంటాయన్నమాట. గింజధాన్యాల కింద వరి, గోధుమ, మొక్కజొన్న ఉంటుంది. చిరుధాన్యాల కింద ఉలవలు, అలసందలు, కందులు, బఠానీ, పెసలు ఉంటాయన్నమాట. ఈ చిరుధాన్యాలు. నూనె గింజల కింద నువ్వులు, సన్ఫ్లవరు, వేరుశనగ, కుసుములు. ఆహార పదార్థాలు అతిగా ఉడికించడం వల్ల పోషకాలు ఆవిరి రూపంలో పోతాయి. ప్రెషర్ కుక్కర్ని ఉపయోగించడం వల్ల కొద్ది శాతం పోషకాలు నష్టం కాకుండా ఆహార పదార్థాలను అతిగా ఉడికించకుండా ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవడం కొంతవరకు పద్ధతి. ఆహార పదార్థాలు వండే విధానం ఏంటంటే ఆవిరిలో ఉడికించేవి. ఇడ్లీ, కుడుములు అనమాట. ఆవిరితోటి ఉడికిస్తారన్నమాట కుడుములని, ఇడ్లీలు. అలాగే తక్కువ నూనెలో వేయించేవి పూరి, బజ్జీ, గారెలు, బూరెలు అనమాట. బేక్ చేయడం ద్వారా వండేవి అనమాట. బ్రెడ్లు, కేకులు, బిస్కెట్లు ఇవన్నీ బేక్ చేయడం ద్వారా వండేవి. అలాగే ఆహార పదార్థాలను పాడు చేసేది బ్యాక్టీరియా, శిలీంధ్రాలు అనమాట. అతి తక్కువ ఉష్ణోగ్రత బ్యాక్టీరియా, శిలీంధ్రాలు అభివృద్ధి చెందలేవు. ఫ్రిడ్జ్ పనిచేసే సూత్రం కూడా ఇదే. ఊరగాయలు నిల్వ చేయడానికి ఉప్పు, నూనెలు కలుపుతారు. సూక్ష్మజీవులను ఉప్పు నాశనం చేస్తుంది. గాలిలో తేమ ఊరగాయలపై పడకుండా నూనె కాపాడుతుంది. పండ్ల రసం నిల్వ చేయడానికి పొటాషియం మెటాబైసల్ఫేట్ అనే రసాయనాన్ని కలుపుతారన్నమాట. ఉప్పు, నూనె వల్ల బ్యాక్టీరియా, శిలీంధ్రాలు రాకుండా ఊరగాయలు నిల్వ చేస్తారన్నమాట. కేజీ పండ్ల రసానికి 600 మిల్లీగ్రాముల పొటాషియం మెటాసల్ఫేట్ రసాయనం కలుపుతారన్నమాట. పండ్ల రసానికి ఇది ఉపయోగం అనమాట. ఇది నిమ్మజాతి పండ్లకి కానీ ఇలాంటి అన్నిటికి. సరిగ్గా నిల్వ చేయని చేప మాంసాన్ని రుచిపూర్తి చేసే బ్యాక్టీరియా ఏంటంటే కాస్మిడియం బోటోలియం అనమాట. కానీ ఇది సరిగ్గా నిల్వ చేయకపోతే వాంతులు, విరోచనాలు ఏర్పడతాయి అనమాట. శిలీంధ్రాలు అనేది వేడి, చీకటి, తేమ ఉండే పరిస్థితుల్లో బాగా పెరుగుతాయి అన్నమాట. శిలీంధ్రాలు బాగా అభివృద్ధి చెంది ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీల సెంటీమీటర్. అలాగే శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు ఆహార పదార్థాన్ని పాడు చేస్తాయి. అలాగే ఆహారాన్ని సంరక్షించే పద్ధతులు ఎండబెట్టడం, పొగబెట్టడం అన్నమాట. యాంత్రికంగా ఆరబెట్టడం అంటే ఎండబెట్టడం అంటే సూక్ష్మజీవులు పెరగకుండా తేమ అవసరమైన తగ్గించి సూక్ష్మజీవులు పెరగలేకుండా సముద్ర చేపలు, రొయ్యలు, ఖర్జూరం, ద్రాక్ష, ఆఫ్రికాట్లు ఇలాంటివన్నీ మనం ఎండబెట్టుకుని వాడుకోవచ్చు అనమాట. ఎండబెట్టుకుని. అలాగే పొగబెట్టడం వల్ల చేపలు, మాంసాన్ని కూడా మనం వాడుకోవచ్చు పొగబెట్టుకోవడం ద్వారా. అలాగే ఊరబెట్టడం, చింత, మామిడి, ఉసిరి, చేప మాంసం, నిమ్మ, మామిడి ఊరగాయలు 15% ఉప్పు కలిపి తయారు చేసి ఊరబెట్టి మనం పచ్చడి కింద చేసుకోవచ్చు అనమాట. యాంత్రికంగా ఆరబెట్టడం కూడా కొంచెం చేస్తుంటారు. పచ్చ బఠానీలు, ఉల్లిపాయలు, సూపులు వీటిని డ్రై ఐట్స్లో ఆరబెడతారు. తుంపర పద్ధతి ద్వారా కూడా ఆరబెడతారు అనమాట. పాలని పొడి చిన్న పళ్ళ ఆహారంగా తయారు చేస్తారు తుంపర పద్ధతి ద్వారా. పాల పౌడర్గా చేస్తారన్నమాట. పప్పు ధాన్యాలు పాత్ర వేసి ఇలా అనమాట. అలాగే పాశ్చరైజేషన్ అంటే 71 డిగ్రీల సెల్సియస్ వేడి చేసి 15 సెకండ్లు నిల్వ ఉంచి 10 డిగ్రీల సెల్సియస్ చల్లార్చి అప్పుడు పాలిథిన్ సంచులు నింపే సీల్ వేస్తారు. దీన్ని పాశ్చరైజేషన్ అంటారన్నమాట. అంటే పాశ్చరైజేషన్ అంటే 71 డిగ్రీల సెంటీగ్రేడ్లోని పాలను వేడి చేస్తారన్నమాట. 15 నిమిషాలు నిల్వ ఉంచుతారన్నమాట. వేడి చేసి 15 నిమిషాలు ఉంచి 10 డిగ్రీల సెల్సియస్ చల్లార్చి అప్పుడు పాలిథిన్ సంచుల్లో నింపి సీల్ వేస్తారు. దీన్ని పాశ్చరైజేషన్ అన్నమాట. అలాగే డబ్బాలో నిల్వ చేయడం అంటే చక్కెర, అదే మన కాయగూరలు, మాంసం, చేపలు డబ్బాలో కూడా నిల్వ చేస్తుంటారు అన్నమాట. ఉప్పు, చక్కెర ద్రావణం కలిపి సూక్ష్మరహిత డబ్బాల్లో నిల్వ చేస్తారన్నమాట. ఇది డబ్బాలో కూడా నిల్వ చేస్తారన్నమాట. ఇక చీడపీడల నుంచి నాశనం నుంచి చీడపీడలు పొగబెట్టడం ద్వారా ఆహార పదార్థాలు నిల్వ చేస్తుంటారు అన్నమాట. ఈ విధంగా భారతదేశంలోని రకరకాలుగా విషపూరితం కాకుండా ధాన్యాలు సురక్షితంగా ఆహార పదార్థాన్ని తయారు చేయడం మన పూర్వీకుల నుంచి మన అందరికీ తెలిసిన విషయాలు. కానీ ఒకసారి చర్చించుకుంటున్నాం అనమాట. అంతే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.